హలో అండి. ఇవాళ నా వీడియోలో వచ్చేసి నేను కొన్ని పాట్స్ అయితే తీసేస్తున్నాను. నా దీంట్లో నుంచి ఈ కొంచెం అన్ని చెట్లయితే తీసేస్తున్నాను. అట్లాగే నేను తులసి చెట్టుకు ఒక స్టాండ్ మాదిరిగా చేసుకున్నాను. అది కూడా చూపిస్తాను. అట్లాగే ఈ పువ్వు వచ్చేసి నాకు ఈ పువ్వే అంటే ఇది వర్షాకాలంలో వస్తుందని తెలుసు కానీ ఇది ఒక 2-3 ఇయర్స్ తర్వాత నాకు ఈ మొక్క పువ్వు వచ్చింది. అది కూడా ఒక 2-3 పువ్వులు వచ్చినాయి అంతే. ఇది వర్షం పడితే వస్తుంది అంటారు కానీ నాకైతే వర్షం అయితే పడదు అసలు మాకు బాల్కనీలో. ఇదే అండి ఇది వచ్చేసేమో ఇంకా స్టాండ్ చేసుకున్నాను ఒకటి. ఇది రస్ట్ పట్టింది మొత్తము. స్టా చే ఇనపదనమాట ఇది. అయితే దానికి రస్ట్ పడితే దాని మీద తొట్లు పెట్టేదాన్ని. నాకు ఎట్లాగో బెండ్ అవుతూ ఉంటే తులసి చెట్టుది స్టాండ్ ఉంది కానీ అది కొంచెం కిందికి ఉంటుంది. అందుకని నేను ఏం చేసినానంటే ఈ స్టూల్కి కొంచెం నేను వీడియో తీయలేదు అప్పుడంతా బాగా స్టాండ్ నాకు పెట్టడానికి కూడా పెట్టడానికి ప్లేస్ లేకుండింది. అంత సదురుతూ ఉన్నాను. అందుకని ఇంక చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. దాని మీద మొత్తం సిమెంట్ వేసేసినాను. సిమెంట్ వేసి ఒక 2 టైల్స్ విరగ్గొట్టి అతికించేసి పెట్టినాను. అది నేను రెడీ చేసుకున్న స్టాండ్. ఇంకా ఇది అయితే చేసుకున్న ఒక 2 రోజులు అంతకుముందు నేను అమెజాన్లో వెతికినాను స్టాండ్స్ ఏమైనా ఉన్నాయేమో హైట్కి అనేసి. అప్పుడు నాకు కనిపించలేదు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత స్పెషల్గా దీనికి తులసి చెట్టు స్టాండ్స్ అనేసి వస్తున్నాయి. హైట్ బాగున్నాయి, అవి మంచిగానే ఉంది అది. సరే ఇంక ఇది చేసినాను కదా, తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అనేసి అనుకున్నాను. ఇంకా చేసినందుకు కొన్ని రోజులు వాడాలి ఇది ఈ స్టాండ్. ఇంకా ఈ తులసి చెట్టు పక్కన నాకు ఇంకొకటి కూడా ఉంటుంది. ఈ చెట్టు దానిపై ఈ స్టాండ్ దానికి వాడుకొని కొత్తదైనా దీని మీదకి పెట్టుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను. అది నేను ఆ తులసి చెట్టు అయితే ఓన్లీ పూజ అంటే మనము దేవుడి దగ్గర పెట్టడానికి వాడతాం కదా, అట్లా నైవేద్యంలో దాంట్లో వేయడానికి అట్లా ఆకు వాడుకుంటాను. ఇంకో పాటలో అది అప్పుడప్పుడు జలుబు చేసినప్పుడు ఇంట్లోకి వాడుకోవడము అట్లా ఆ తులసి చెట్టు నుంచి వాడతాను. ఇంక ఇది వచ్చేసి ఇక్కడ పాలకూర. ఈ పాలకూరనైతే అస్సలు మాకు బాల్కనీలో ఇటు కిచెన్ వైపు ఉంటుంది. అసలు ఎండ అన్నది అసలు రాదు. వెలుతురుకు వస్తుందో రాదో అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. చూడాలి మరి ఎట్లా వస్తుందో. నేను దీనికి ఓన్లీ కిచెన్ కంపోస్ట్ తప్ప ఇంకేమీ కూడా లిక్విడ్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఒక 2 టైమ్స్ మాత్రము పెరుగుతున్నప్పుడే ఒక 2 టైమ్స్ నేను ఒక కిచెన్ కంపోస్టే దానికి ఇచ్చినాను. బాగానే వస్తుంది. అంటే ఎవరికన్నా వెలుతురు బాగా ఉంటే మాత్రం ఆకుకూరలు పెంచుకోవచ్చేమో అనిపించింది నాకు. ఇంక ఇవాళ పాట్స్ అన్నీ తీసేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్నీ చాలా వరకు ఇంతకుముందే కొన్ని తీసేసినాను. అదైతే నేను వీడియో చేయలేదు. ఇవాళ ఎట్లాగో వీడియో చేస్తున్నాను అనేసి ఇంకా ఇది చూపిస్తున్నాను. ఇది పాట్స్ మొత్తము ఇంట్లో కూడా అసలు మా ఇంట్లో అంటే నాకు కూడా బెండ్ అవుతే కొంచెం పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్. అందుకే ఇంకా పాట్స్ తీసేస్తూ ఇంకా మిగతావి కూడా ఇంట్లో కూడా అసలు కూర్చోవడానికి లేకుండా బాల్కనీ అయింది. అంటే ఇంకా స్టాండ్స్ అవన్నీ కూడా తీసేసి బయట పెట్టాలనుకుంటున్నాను. ఈ క్లీన్ చేసేసేయాలనుకుంటున్నాను. కొన్ని అయితే పగలగొట్టేసి కూడా పాట్స్ కొంచెం పగలగొట్టి కూడా నేను పీసెస్ చేసేసినాను. ఎందుకంటే మాకు హౌస్ కీపింగ్ వాళ్ళు పాట్స్ అట్లాగే పెడితే తీయరు, వెంటనే పెడతారు, అట్లాగే బయట పెడతారు. తీయమంటే తీయరు తొందరగా. అందుకే విరగ్గొట్టి కూడా కొన్ని పాట్స్ కొన్ని పడేసినాను. ఇంక ఇవాళ కూడా కొన్ని పాట్స్ తీసేద్దామనేసి పెట్టుకున్నాను. ఇంక ఈ సైడ్ అంతా తీసేసి ఆ స్టాండ్స్ కూడా తీసేసి బయట పెట్టేసేయాలనుకుంటున్నాను. ఇంకా ఇది ఇట్లా విరగ్గొట్టేసి పెట్టినాను. ఇంకా ఈ పాట్ కూడా ఇంకో పాట్ ఉంది. ఈ పాట్ని కూడా నేను తీసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మనకు మట్టివి అసలు దొరకట్లేదు కదా ఈ మధ్య. ఇంకా ఎక్కడో కానీ ఉండట్లేదు మట్టివి తొట్లు. అందుకని ఇంక ఈ పాటు ఇది ఎట్లాగో కిచెన్ వైపు ఉంటుంది. ఇంకా అందులో పుదీనా వేసుకొని పెట్టుకుందాం అనేసి నేను ఆ పాట్ మాత్రం అట్లాగే పెట్టేసినాను. ఇంకా వానపాములు అయితే అన్ని పాట్స్ అన్నీ తీసేస్తుంటే వానపాములు అయితే చాలా ఉన్నాయి. నేను అన్నీ తీసేసి చెట్లు వేసినాను ఆల్రెడీ కొన్ని. ఇప్పుడు ఇంకా కొన్ని తీస్తూ మీకు చూపిద్దామని ఒక వీడియో తీస్తున్నాను. దీన్ని అంతే. ఆల్రెడీ నేను చాలా వానపాములు అన్నీ తీసి మిగతా పాట్స్లలో వేసినాను. ఇది ఉల్లి కాడలు పెడితే అది వచ్చింది. అది కూడా బాగానే ఎండ లేకుండా వస్తున్నాయి. ఇదేమో ఇందులోనేమో చామగడ్డ దుంపలు పెట్టినాను, అవి కూడా వస్తున్నాయి కొంచెము. ఇంకొకటి కూడా పాట్లో ఉంటే చామగడ్డది, అది తీసేసినాను, ఇంకా ప్లేస్ లేదనేసి నేను చామగడ్డలది. ఇది నందివర్ధనం చెట్లు దీంట్లో అన్ని వానపాములు అన్ని తొట్లల్లో వేసేసుకుంటున్నాను, గన్నేరు చెట్టు వాటికి. ఇంకా కిచెన్ వైపు కూడా నేను తీసేసి కొన్ని పాట్స్ తీసేస్తున్నాను అన్నీ. అక్కడ కూడా ఎక్కువ ఏమి ఉంచట్లేదు. ఇంకా
అక్కడ అంతా కూడా బాగా ప్లేస్ లేక అంత ఎక్కువ నీట్గా అనిపించట్లేదు. ఇంకా అందుకే అక్కడ కూడా తీసేస్తున్నాను. ఎందుకంటే ఉట్టి చలికాలంలో మాత్రం మాకు ఎండ వస్తుంది. ఇంక ఇటువైపు మాత్రం కొంచెం నేను బాల్కనీలో ఈ పూల చెట్లు అవి మాత్రం దేవుడికి అవసరం కదా, గన్నేరు, నందివర్ధనము ఆ చెట్లు మాత్రం పెట్టుకున్నాను. ఈ గన్నేరు చెట్టు మాత్రం మనము ఇది హైబ్రిడ్ నా దగ్గర ఉండింది. అది మాత్రము మామూలుగా హైబ్రిడ్ మనకి మొక్క పెడితే రాదు అంటారు కదా, ఇది మాత్రం నేను 2 పాట్స్లలో పెట్టినాను. అది మాత్రము వస్తున్నాయి అవి. ఎవరైనా హైబ్రిడ్ ట్రై చేసి అయితే చూడండి. హైబ్రిడ్ మామూలుగా పెడితే రాదంటారు. ఇదైతే నాకు ఊరికి అట్లా గుచ్చినాను, వచ్చేస్తున్నాయి ఈ 2. ఇంకా వేరే పాట్స్లలో కూడా పెట్టినాను అది. ఇంకా ఈ పూల మొక్కలు, ఈ బచ్చల చెట్టు తప్ప ఇటువైపు ఇంకేం పెట్టదలుచుకోలేదు నేను. మిగతావన్నీ తీసేస్తున్నాను. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.